హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం అయనైజేషన్ ఎనర్జీ కోసం క్లియర్గా చూడబోతున్నాం స్టూడెంట్స్. సో అయనైజేషన్ ఎనర్జీ అన్నా, అయనైజేషన్ పొటెన్షియల్ అన్నా, అయనైజేషన్ ఎంథాల్పీ అన్నా అయనైజేషన్ ఎనర్జీ అన్నట్టే. సో ఈ మూడు ఒకటే. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మనకి ఎగ్జామ్లో ఎనర్జీ అన్నా, ఎంథాల్పీ అన్నా, పొటెన్షియల్ అన్నా ఇక్కడ సేమ్ ఇదే ఆన్సర్ రాసుకోవాలి, ఇదే టాపిక్. ఓకే, సో అయనైజేషన్ ఎనర్జీ అనేది ఫస్ట్ చూసుకుని తర్వాత దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ని మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ. సో అయనైజేషన్ ఎనర్జీ అంటే సింపుల్గా ఒక కనీసపు ఎనర్జీ ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ని తీయడానికి కావాల్సిన కనీసపు ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అని పిలుచుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనము కెమిస్ట్రీలో పాస్ అవ్వాలంటే కావాల్సిన మినిమం మార్క్స్ ఎంత? 21. సో 25 వచ్చినా పాసే, 30 వచ్చినా పాసే, 60 అవుట్ ఆఫ్ 60 వచ్చినా పాసే. 21 వస్తే కూడా పాసే కదా. సో ఈ 21 అనేది ఏంటి? మినిమం పాస్ మార్క్. అలాగే ఒక యాటమ్ లోపల ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ లూజ్గా బౌండ్ అవుతుంది. ఎవరితో? ఇక్కడ సెంట్రల్లో ఉన్న ప్రోటాన్ న్యూట్రాన్ కలగలిపిన న్యూక్లియస్తో. సో ఆ న్యూక్లియస్, ఆ సెంట్రల్లో ఉన్న ఆ న్యూక్లియస్ ఎనర్జీ నుంచి ఈ ఎలక్ట్రాన్ తప్పించి మనం తీసుకోవడానికి కావాల్సిన కనీస ఎనర్జీని అయానైజేషన్ ఎనర్జీ అంటారు. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, కనీసపు ఎనర్జీ, తక్కువలో తక్కువ కావాల్సిన ఎనర్జీ. దేనికోసం? టు రిమూవ్ ద, తీయడానికి. ఏం తీయాలి? ఎలక్ట్రాన్. ఎక్కడున్న ఎలక్ట్రాన్? మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్. సో మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ ఎవరు? చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ లూజ్గా బౌండ్ అయి ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన కనీసపు ఎనర్జీని మనం ఏమని పిలుచుకుంటాం? అయానైజేషన్ ఎనర్జీ. సో క్లియర్ అనుకుంటా. సింపుల్గా చెప్పాలి అంటే ఆటమ్ లోపల ఉన్న చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ని తీయడానికి కావాల్సిన కనీసపు ఎనర్జీని మనం అయనైజేషన్ ఎనర్జీ అని పిలుచుకుంటాము. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మన గ్యాసియస్ స్టేట్లో ఉన్న ఆటంలో నుంచి అయనైజేషన్ ఎంథాల్పీ ద్వారా మనం ఎప్పుడైతే ఎలక్ట్రాన్ బయటకు తీసుకొచ్చామో ఇది అయాన్ కింద మారిపోతుంది. ఒక న్యూట్రల్ ఆటం ఎప్పుడైతే అందులో నుంచి ఎలక్ట్రాన్ మనం తీసేస్తామో అది అయాన్ కింద మారుతుంది. ఓకే, సో చూడండి, ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ ఆటమ్ ఆర్ కిలో జౌల్స్ పర్ మోల్ ఆర్ కిలో క్యాలరీస్ పర్ మోల్. ఓకే, కిలో క్యాలరీస్ పర్ మోల్, కిలో జౌల్స్ పర్ మోల్ ఆర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ ఆటమ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటే మనం ఒక ఆటమ్ లోపల నుంచి ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసామనుకోండి, అలా తీయడానికి కావాల్సిన కనీస ఎనర్జీని ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. ఒకసారి ఒక ఆటమ్ లోపల నుంచి ఒక ఎలక్ట్రాన్ మనం తీసేసుకున్నాం, తర్వాత మళ్ళీ రెండోసారి కూడా దాంట్లోంచి లాక్కున్నాం, అప్పుడు కావాల్సిన ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాము. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయనైజేషన్ ఏంటి? సో టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసియస్ ఆటమ్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ అయనైజేషన్. సో అంతవరకు దాని దగ్గర నుంచి ఎలక్ట్రాన్ ఎవరు తీసుకోలేదు, మనమే ఫస్ట్ టైం తీసుకుంటున్నాం. సో అప్పుడు అదేంటి? న్యూట్రల్ ఆటమ్. సో ఆటమ్కి ఎటువంటి పాజిటివ్ నెగిటివ్ ఉండదు కాబట్టి అది న్యూట్రల్ ఆటమ్. ఇప్పుడే మనం ఫస్ట్కి ఎలక్ట్రాన్ తీసుకున్నాం. సో అలా తీసుకోవడానికి కావాల్సిన మినిమం ఎనర్జీని మనం ఏమంటాము? ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటాము. మరి సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి? ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూని పాజిటివ్ గ్యాసెస్ అయాన్ ఈజ్ కాల్డ్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్. ఆల్రెడీ దాని దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడం జరిగింది, మనము ఎవరో తెలీదు, రెండోది మనం తీసుకుంటున్నాము. సో దానికి కావాల్సిన ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాము. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీని ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీతో. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక దొంగతనం జరిగింది అనుకోండి. సో అప్పుడు దొంగతనం జరిగిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు? పోలీస్ కేసు పెడతారు, చుట్టూ సీసీటీవీ పెట్టుకుంటారు, ఏమైనా చిన్న సౌండ్ వచ్చినా సరే వెంటనే లేచి చూసుకుంటారు. సో ఫస్ట్ దొంగతనం చాలా సింపుల్గా అయింది, కానీ రెండో దొంగతనం దొంగవాడికి చాలా కష్టం అవుతుంది. ఎందుకని? ఈసారి సీసీటీవీ ప్రొటెక్షన్ పెట్టుకున్నారు, చిన్న శబ్దమైనా సరే చూసుకుంటున్నారు, ఒక కుక్కను కూడా పెంచుకున్నారు కాపలా కింద, సో ఒక వాచ్మ్యాన్ కూడా పెట్టారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా.
అలాగే ఒక యాటమ్ లోపల ఒక ఎలక్ట్రాన్ తీసుకున్న తర్వాత రెండో ఎలక్ట్రాన్ తీసుకోవాలంటే ఫస్ట్ పెట్టిన ఎనర్జీతో పోల్చుకుంటే సెకండ్ ఇంకెక్కువ ఎనర్జీ కావాలి. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అవుటర్ మోస్ట్లో ఉంటుంది కాబట్టి తక్కువ ఎనర్జీతో లాక్కెళ్ళిపోతారు. కానీ దాని లోపల ఉన్న ఎలక్ట్రాన్ తీసుకోవాలంటే న్యూక్లియస్ దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దీన్ని తీసుకోవాలంటే ఇంకెక్కువ మనకి ఎనర్జీ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సెకండ్ అయానైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అయానైజేషన్ ఎనర్జీతో కంపారిజన్ చేస్తే. అదే IE2 ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది IE1 కన్నా. సో క్లియర్ అనుకుంటా. అయానైజేషన్ ఎనర్జీ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే కావాల్సిన కనీసపు ఎనర్జీ. సో ఇలా ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి కూడా అదే ఆటం నుంచి ఎలక్ట్రాన్ దొంగతనం చేయాలంటే కావాల్సిన కనీసపు ఎనర్జీని సెకండ్ అయానైజేషన్ ఎనర్జీ అంటాము. ఎప్పుడు కూడా సెకండ్ అయానైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అయానైజేషన్తో కంపారిజన్ చేస్తే. సో ఇది అయానైజేషన్ ఎనర్జీ కాన్సెప్ట్. ఇప్పుడు దాని ఫ్యాక్టర్స్, ఈ అయానైజేషన్ ఎనర్జీని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎవరు దీన్ని అడ్డుకుంటారు, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ని ఇప్పుడు చూసుకోబోతున్నాము. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి అటామిక్ రేడియస్. సో ఇక్కడ చూసుకోండి, లార్జర్ ఇస్ ద ఆటమ్ సైజ్, స్మాలర్ ఇస్ ద అయనైజేషన్ ఎంథాల్పీ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక పెద్ద క్లాస్ రూమ్ ఉందనుకోండి, ఒక 500 స్టూడెంట్స్ ఉన్నారు. సో క్లాస్లో ఉన్న ఆ ఫ్యాకల్టీకి, ఆ టీచర్కి లాస్ట్ బెంచ్లో ఉంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక ఐడియా ఉంటుందా? ఉండదు. అదే కనుక క్లాస్లో ఒక 10 మందే ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఏం చేస్తుంటే ఈజీగా కనిపిపోతుంది. లేదు ఈసారి క్లాస్లో 5 మెంబర్సే ఉన్నారు, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలాగేంటంటే ఆటమ్ సైజ్ ఎంత పెద్దగా ఉంటుందో అంత ఈజీగా మనం చిట్ట చివరి ఎలక్ట్రాన్ని దొంగతనం చేసేయచ్చు, లాక్కెళ్ళిపోవచ్చు. అందుకోసమే లార్జర్ ద అటామిక్ సైజ్, స్మాలర్ ద అయనైజేషన్ ఎనర్జీ. ఎంత పెద్ద ఆటమ్ అయితే అంత ఈజీగా మనము తక్కువ ఎనర్జీతోనే ఎలక్ట్రాన్ తీసుకుంటాం, పెద్ద బలం వాడక్కర్లేదు. సో అందుకోసం చూడండి, అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ సైజ్. సో ఆటమ్ సైజ్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది, అదే ఆటమ్ సైజ్ తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది. ఇన్వర్స్ అనమాట. సో ఇది తగ్గితే అది పెరుగుతుంది. క్లియర్ అనుకుంటా. సో ఇక్కడ చూడండి, మనకి అటామిక్ రేడియస్ పెరిగింది అనుకోండి, ఎంథాల్పీ అయనైజేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఎందుకంటే పెద్దగా ఉంటుంది కదా, అప్పుడు న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద గ్రిప్ ఉండదు, ఈజీగా లాగేసుకోవచ్చు. క్లియర్ అనుకుంటా. సో అటామిక్ రేడియస్కిని అయనైజేషన్ ఎంథాల్పీకిని ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఏంటి? అటామిక్ రేడియస్కి అయనైజేషన్ ఎంథాల్పీకి ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అటామిక్ రేడియస్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది, అటామిక్ రేడియస్ తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది. సో క్లియర్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ చూసుకుంటే న్యూక్లియర్ ఛార్జ్. ఈ న్యూక్లియర్ ఛార్జ్ ఎలాగంటే ఒక తల్లిలాగా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట తన ఎలక్ట్రాన్స్కి. న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది? సెంట్రల్లో ఉంటుంది న్యూక్లియస్. తన చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ మీద తనకు ఒక కంట్రోల్ పవర్ ఉంటుంది. సో ఆ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగింది అనుకోండి, అంటే ఆ కంట్రోలింగ్ పవర్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ నుంచి ఎక్కువ పడుతున్నారు. సపోజ్ ఇలా గట్టిగా పట్టుకున్నాను ఈ పెన్నుని, ఈ నా చేతిలోంచి పెన్ను ఎవరైనా లాక్కెళ్ళాలంటే ఎక్కువ బలం వాడాలి. నేను అలా కాకుండా చాలా లైట్గా పట్టుకున్నాను, ఇప్పుడు చాలా ఈజీగా లాక్కెళ్ళచ్చు. సో అది ఈ న్యూక్లియర్ ఛార్జ్ ఏం చేస్తుందంటే సెంట్రల్ నుంచి ఒక పవర్ ఉంటుంది దానికి ప్రతి ఎలక్ట్రాన్ మీద. సో ఆ ఫోకస్ అన్నది ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ కావాలి, ఆ ఫోకస్ తక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ కావాలి. సో న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటి? న్యూక్లియస్కి తన ఎలక్ట్రాన్స్ మీద ఉన్న ఏదైతే అట్రాక్షన్ పవర్ ఉందో అదే న్యూక్లియర్ ఛార్జ్. అర్థమైంది అనుకుంటా. సో న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కడ ఉంటుందో ఒక ఆటంలో సెంట్రల్లో న్యూట్రాన్ ప్రోటాన్ కలిపి ఇక్కడ ఉంటుంది. సో ఈ న్యూక్లియస్కి ఏముంటుంది? పవర్, న్యూక్లియర్ ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే అయనైజేషన్ ఎనర్జీ పెరిగితే న్యూక్లియర్ ఎనర్జీ పెరుగుతుంది, అయనైజేషన్ ఎనర్జీ తగ్గితే న్యూక్లియర్ ఛార్జ్ కూడా తక్కువలోనే ఉంటుంది. సో రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది ఎక్కువ ఉంటే ఇది తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటే ఇది తక్కువ ఉంటుంది. క్లియర్ అనుకుంటా. నెక్స్ట్, స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో ఇట్ రెడ్యూసెస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ towards nucleus, hence outermost electrons can be easily removed. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే చెప్తాను వినండి. సో ఒక క్లాస్లో ఒక టీచర్ చుట్టూ ఈ ఫ్రంట్ స్టూడెంట్స్ అందరూ చుట్టూ చేరుకున్న డౌట్ కోసమో దేనికోసమో మొత్తం టీచర్ సరౌండ్ చేశారు. సో వెనకాల లాస్ట్ వాళ్ళకి ఇంకేంటి ఈజీగా వాళ్ళు ఏమైనా చేయొచ్చు.
కొంతమంది క్లాస్లో లంచ్ ఓపెన్ చేసి లంచ్ తినడం స్టార్ట్ చేస్తారు, కొంతమంది మొబైల్స్ వాడతారు. సో ఇలాగ ఎప్పుడైతే న్యూక్లియస్ చుట్టూ ఇక్కడ ఎక్కువైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో వెనకాలన ఎలక్ట్రాన్స్ని ఈజీగా మనం థెఫ్ట్ చేయొచ్చు, ఈజీగా దొంగతనం చేయొచ్చు. సో అందుకే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏంటి, పెరిగింది అనుకోండి అయానైజేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఈ న్యూక్లియస్ చుట్టూ కూడా ఈ మిగతా ఎలక్ట్రాన్స్ ఆక్యుపెన్సీ జరిగింది అనుకోండి, చివరి ఎలక్ట్రాన్ని చాలా ఈజీగా దొంగతనం చేయొచ్చు. ఎందుకంటే ఈ న్యూక్లియస్ చూడకుండా ఇవన్నీ అడ్డొచ్చేస్తాయి. సో అడ్డుగోడలుగా ఇవి ఉంటాయి. అప్పుడు వాళ్ళని మనం ఈజీగా చివరిలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈజీగా మనం దొంగతనం చేసుకోవచ్చు. అందుకోసమే స్క్రీనింగ్ ఎఫెక్ట్ కనుక పెరిగితే అయానైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది. అదే కనుక స్క్రీనింగ్ ఎఫెక్ట్ తగ్గితే అయానైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, పెరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మనకు స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువైంది అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోయినాయి. అప్పుడు చివరి ఎలక్ట్రాన్ని మనం ఈజీగా దొంగతనం చేయొచ్చు కాబట్టి తక్కువ ఎనర్జీ చాలు. అలా కాదు, స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువ ఉంది అంటే న్యూక్లియస్ చుట్టూ అడ్డుగోడలు ఏమీ లేవు, అప్పుడు చివరి ఎలక్ట్రాన్ మీద మంచి ఫోకస్ ఉంటుంది. అలాంటి ఫోకస్ ఉన్న ఎలక్ట్రాన్ని మనం లాక్కెళ్ళాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. సో క్లియర్ అనుకుంటా, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, న్యూక్లియస్కి చివరిలోని ఎలక్ట్రాన్ దగ్గర ఛార్జ్, ఈ అట్రాక్షన్ ఛార్జ్ తగ్గించే విధంగా అడ్డుగోడలు ఎక్కువైతే దాన్ని ఏమంటాం, స్క్రీనింగ్ ఎఫెక్ట్. అది ఎక్కువయ్యే కొద్దీ అయానైజేషన్ ఎనర్జీ తక్కువలో మనం ఎలక్ట్రాన్ని దొంగతనం చేసేసుకోవచ్చు. క్లియర్ అనుకుంటా. నెక్స్ట్, ఎక్స్టెంట్ ఆఫ్ పెనిట్రేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో పెనిట్రేషన్ ఎఫెక్ట్, పెనిట్రేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. సో అది ఎలా చూసుకుందాం. ద ఎస్ ఆర్బిటాల్ ఈజ్ మోర్ క్లోజ్ టు న్యూక్లియస్ దెన్ పీ ఆర్బిటాల్ ఆఫ్ ది సేమ్ ఆర్బిట్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎస్ ఆర్బిటాల్. సో ద ఆర్డర్ ఆఫ్ పెనిట్రేషన్ పవర్ అండ్ అయనైజేషన్ ఎంథాల్పీస్ ఆర్ ఎస్ is greater for p is greater than d is greater than f. So ionization enthalpy is directly proportional to penetration power. సో ఏంటి అంటే పెనిట్రేషన్ పవర్ ఏంటంటే, సో పెనిట్రేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ మీద ఆర్బిటాల్స్కి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏంటి, న్యూక్లియస్ హెల్ప్ తీసుకుని. సో ఇక్కడ సెంట్రల్లో ఉన్న ఈ న్యూక్లియస్కి దగ్గరకి ఎవరుంటారు, ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది కదా. ఈ ఎస్ ఆర్బిటాల్కి ఈ న్యూక్లియస్ ఛార్జ్ మీద మంచి ఫోర్స్ ఉంటుంది, మంచి పట్టు ఉంటుంది. సో ఆ పట్టు వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ని దొంగతనం చేయాలంటే కష్టం. అదే పీ ఆర్బిటాల్ చూసుకుంటే కొంచెం దూరంలో ఉంటుంది. సో దానికి ఎలక్ట్రాన్స్ మీద గ్రిప్ తక్కువ ఉంటుంది. డి ఇంకొంచెం దూరం ఉంటుంది. సో అలాగా. సో ఇక్కడ ఏంటి అంటే ఒక మదర్ దగ్గరగా అంటే ఎవరు ఉంటారు, ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు దగ్గరగా అంటూ ఉంటారు, మదర్ దగ్గరగా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక 5th క్లాస్ పిల్లాడు ఇంకా 10th క్లాస్ పిల్లాడు ఉన్నాడు అనుకోండి. 5th క్లాస్ పిల్లాడు మదర్కి దగ్గరగా అంటూ ఉంటాడు. సో ఎప్పుడు ఎవరిని గమనించుకుంటుంది, ఇంట్లో చిన్నపిల్ల వాళ్ళని ఎక్కువగా గమనిస్తారు కదా. అలాగే ఆర్బిటాల్స్ చిన్నోడైన ఎస్ని ఎక్కువ గమనిస్తుంది ఎవరు, న్యూక్లియస్. సో ఆ ఆర్బిటాల్కి ఎలక్ట్రాన్స్ మీద మంచి గ్రిప్ ఉంటుంది. ఏం జరిగినా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ ఏమైనా చేశారనుకోండి, అది ఇమీడియట్గా వెళ్ళి ఎవరికి చెప్తుంది, న్యూక్లియస్కి చెప్తుంది. అదే పీడిఎఫ్ కొంచెం పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటుంది, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు కదా. సో వాళ్ళకు కొంత ఇండిపెండెంట్ ఆలోచనలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం జరిగినా వెంటనే ఇంటిమేషన్ ఉండదు. అదే చిన్నవాడికి ఎస్ ఇమీడియట్ ఇంటిమేషన్ ఉంటుంది. నెక్స్ట్ పీకి, నెక్స్ట్ డీకి, నెక్స్ట్ ఎఫ్. అందుకోసమే ఎస్ దగ్గర నుంచి మనం ఏమైనా దొంగతనం చేయాలంటే చాలా కష్టం. నెక్స్ట్ పీ దగ్గర నుంచి, నెక్స్ట్ డి, ఎఫ్ దగ్గర నుంచి చాలా ఈజీగా దొంగతనం చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటే, ఎందుకంటే దీని ఆర్బిటాల్ ఏదైతే ఉందో ఎఫ్ ఆర్బిటాల్కి తన ఎలక్ట్రాన్స్ మీద అంత ఇన్ఫ్లుయెన్స్, అంత కంట్రోలింగ్ ఉండదు. సో అందుకోసం ఏంటంటే పెనిట్రేషన్ పవర్ పెరిగే కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువ పెనిట్రేషన్ పవర్ ఉంటుంది, ఆ తర్వాత పీకి ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత డీకి ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత ఎఫ్కి ఉంటుంది. సో ఈ పెనిట్రేషన్ పవర్ అనేది ఏంటి, ఒక ఎలక్ట్రాన్ మీద ఆర్బిటాల్కి ఉండే గ్రిప్. సో ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువ గ్రిప్ ఉంటుంది, నెక్స్ట్ పీకి, నెక్స్ట్ డీకి, నెక్స్ట్ ఎఫ్కి. అందుకోసమే ఎంత పెనిట్రేషన్ పవర్ పెరిగితే అంత అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ అవుతుంది. క్లియర్ అనుకుంటా. సో ఎస్ క్లోజ్గా ఉంటుంది ఎవరికి, న్యూక్లియస్కి, అందుకే దానికి ఎక్కువ పెనిట్రేషన్ పవర్ ఉంటుంది. పీ నెక్స్ట్ క్లోజ్ ఉంటుంది, అందుకే దానికి నెక్స్ట్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ డి, నెక్స్ట్ ఎఫ్. సో ఐ హోప్ క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్ సబ్షెల్స్. సో నెక్స్ట్ హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ సబ్షెల్స్.
Atoms with half filled or completely filled subshells are more stable. So ionization enthalpy values of these atoms are high. So ఏదైనా ఆటం లోపల అయితే హాఫ్ ఫిల్డ్ ఉండాలి లేదా ఫుల్ ఫిల్డ్ ఉండాలి, అవి ఎక్కువ స్టేబుల్ ఉంటుంది మిగతా వాటితో కంపారిజన్ చేస్తే. ఎందుకు అంటే ఒక సిమెట్రికల్ అందరికీ సమాంతరంగా పంచినప్పుడు ఎక్కడ గొడవ ఉండదు మనకి. సో అలా కాకుండా ఎవరికో ఒకరికి ఎక్కువ పంచేటప్పుడు ఏమైపోతుంది, ఇష్యూస్ వస్తాయి కదా. అలాగే ఆటమ్స్ లోపల కూడా అయితే హాఫ్ ఫిల్డ్ ఉండాలి లేదా ఫుల్ ఫిల్డ్ ఉండాలి. అలా కాకుండా ఎక్కడో ఒక దానికి కొంచెం ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఇచ్చాము అంటే అక్కడ మనకి స్టేబుల్ అనేది తగ్గుతుంది, అక్కడ ఎలక్ట్రాన్స్ ఈజీగా థెఫ్ట్ చేసుకోవచ్చు, దొంగతనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ బెరీలియంకి ఎక్కువ అయనేషన్ పవర్ కావాలి. ఎందుకు? బెరీలియం యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2, దాన్ని అటామిక్ నెంబర్ 4, 1s2 2s2. ఇక్కడ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది, ఎక్కడ ఖాళీ లేదు. సో అదే కనుక బోరాన్కి చూసుకుంటే 5, 1s2 2s2 2p1. సో ఇక్కడ ఏంటి, పి హాఫ్ ఫిల్డ్ కాదు, అలా అని ఫుల్ ఫిల్డ్ కూడా కాదు. అందుకోసమే బెరీలియం స్టేబుల్ ఎక్కువ అవ్వడానికి బోరాన్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ బెరీలియం మనకి ఫిల్డ్ కాబట్టి ఇది స్టేబుల్ ఎక్కువ. అలాగే ఇక్కడ చూసుకోండి నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ దగ్గర చూసుకోండి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత, 7, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత, 8. అయినప్పటికీ నైట్రోజనే స్టేబుల్. సో నైట్రోజనే స్టేబుల్, ఆక్సిజన్ తక్కువ. ఎందుకు అంటే నైట్రోజన్ హాఫ్ ఫిల్డ్, సో ఇది ఆక్సిజన్ హాఫ్ ఫిల్డ్ కాదు. సో క్లియర్ అనుకుంటా చూసుకోండి. ఏంది 1s2 2s2 2pలో ఎన్ని పెట్టచ్చు మనం, 6 పెట్టచ్చు. నైట్రోజన్లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, కరెక్ట్గా హాఫ్ ఫిల్డ్. సో క్లియర్ అనుకుంటా. సో ఇక్కడ ఏంటి, ఫుల్లీ ఫిల్డ్, ఇక్కడ హాఫ్ ఫిల్డ్. అందుకే నైట్రోజన్ ఎక్కువ స్టేబుల్. అదే ఇక్కడ ఆక్సిజన్ చూసుకుంటే కనుక 1s2 2s2 2p4, ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది హాఫ్ ఫిల్డ్ కన్నా. ఇది అటు ఫుల్ ఫిల్డ్ కాదు, అటు హాఫ్ ఫిల్డ్ కూడా కాదు. అందుకోసమే నైట్రోజన్ ఎక్కువ స్టేబుల్, అందుకోసమే నైట్రోజన్కి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ కావాలి. ఒక ఎలక్ట్రాన్ తీయాలి అంటే నైట్రోజన్ దగ్గర నుంచి ఎక్కువ ఎనర్జీ కావాలి. అది ఆక్సిజన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే చాలా తక్కువ ఎనర్జీతో మనం ఆక్సిజన్ తీయచ్చు. సో అర్థమైంది అనుకుంటా. చూడండి ఇక్కడ ఇన్ సెకండ్ పీరియడ్ ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ నైట్రోజన్ ఇస్ గ్రేటర్ దాన్ ది ఆక్సిజన్ డ్యూ టు ద స్టేబుల్ NS2 అండ్ NP3 కాన్ఫిగరేషన్ ఆఫ్ N. సో ఇక్కడ ఏంటి, హాఫ్ ఫిల్డ్. పీలో ఎన్ని ఉండాలి, 6 ఉండాలి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3, కరెక్ట్గా హాఫ్ ఫిల్డ్. సో ఐ హోప్ మీకు అయనైజేషన్ ఎనర్జీ అండ్ అయనైజేషన్ ఎంథాల్పీ కోసం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలంటే కనుక చేసుకోండి. సో ఎవరైనా దీని బేస్ చదువుకుంటా అంటే ఈజీ చదువుకోవచ్చు. ఈ మాట గుడ్ ఎనఫ్ మీకు మంచి మార్క్స్ రావడానికి. సో ఖచ్చితంగా నెక్స్ట్ టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.